నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 జనవరి నెలకి మీనరాశి రాశి ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెల మీనరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ నెల అంటే జనవరి నెలలో మీనరాశి వారికి గురువు కేతువు శుభుడుగా ఉన్నాడు. రాహువు కుజుడు సంచారం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉన్నది. ఈ సంచారం ఫలితాల వలన ఎలా ఉంటుంది అంటే ఈ నెలంతా కూడా అన్నింట అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా ఉంటాయి. బంధుమిత్రుల సమాగమం సంతోషంగా ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే చిన్న చిన్న మానసికమైనటువంటి యొక్క వ్యధలు ఉన్నప్పటికీ కూడా వాటిని పైకి కనపరచకుండా గంభీరంతో చక్కగా ఉల్లాసంగా ఉంటారు. ఈ నెలంతా కూడాను చాలా బాగా ఉంటుంది. తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత స్త్రీలకి కన్యలకి వివాహాలు అయ్యేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత మరి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. గురువు యొక్క అనుగ్రహం బాగుంది కనుక విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. అలాగే ధనాదాయం బాగానే ఉంటుంది. దానికి తగ్గ కొద్దిగా ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు జాగ్రత్తగా చూసుకోండి, ఆదాయానికి లోటు లేదు. విద్యార్థులకు వస్తుంది. మరి పెద్దవాళ్ళకి ఏంటండి విద్య అని చెప్పిన మనం అనవచ్చు. అంటే అసలైనటువంటి విద్య, చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అని అడిగేది ప్రహ్లాదుడు. చదువులలో ఉండేటువంటి మర్మం ఏమిటాయంటే ఎదుటి వారిని ప్రేమించడం. మన శరీరంలో ఉండేటువంటి యొక్క చైతన్యం ఉందే, ఆ చైతన్యమే అందరిలోనూ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలేనమాట. ఆ చైతన్యం అందరి దగ్గరలోనూ ఉంటుంది. చైతన్యం లేకపోతే మనం శవం, చైతన్యం ఉంటేనే శివం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అంశలే అందరూ కూడా. ఆ చైతన్యంతో అందరూ పుడతారు, అందరూ ఒకటేననేటువంటిది. తర్వాతనేమో వచ్చే జన్మకి, ఈ జన్మకి ఈ విధంగా ఉన్నాం. ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే ఈ నరజన్మ లభించింది. మళ్ళీ ఈ నరజన్మే లభిస్తే మనం మళ్ళీ ఇంకా కాస్త మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈ జన్మని వృధా చేసుకొని నానా బీభత్సమైనటువంటి యొక్క పనులు, దుర్మార్గ పనులన్నీ కూడా చేసుకుంటే పోతాయి. కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని కలుగజేసి మంచి మార్గంలో నడవండి, ధర్మ మార్గంలో నడవండి అని చెప్పేటువంటి యొక్క విద్యని ఇచ్చేటువంటి వాడు గురుడు. ఆ గురుడు చాలా బాగా ఉన్నాడు కాబట్టి, ఆయన సంచారం బాగుంది కాబట్టి మీనరాశి వారికి ఆ యొక్క ఫలితాలు ఉంటాయి గురు యొక్క అనుగ్రహం మూలంగా. అలాగే సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ తర్వాత చిన్న ఇల్లు, తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కోవటము ఇలాంటిది కూడా జరిగేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ నెలలో. ఈ యొక్క మీనరాశి వారికి ఇవన్నీ కూడా. తర్వాత పట్టుదలతోటి కార్యక్రమాన్ని సాధిస్తారు. తర్వాత మీకు ఈ జాయింట్ పెయిన్స్ అవి అనేటువంటిది రాకుండా ఉంటాయి. తర్వాత థైరాయిడ్ ఇలాంటిది కూడా రాకుండా ఉంటుంది. స్త్రీలకి కూడా ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి చక్కగా ఆ ఒబిసిటీ కూడా తగ్గి మీకు చక్కగా నెలసరి కూడా కరెక్ట్గా వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి. దానికి తగినటువంటి ఔషధాలు తీసుకుంటే పనిచేస్తాయి. కాబట్టి అన్ని విధాలా కూడా ఈ నెల చాలా బాగా ఉన్నది. సంఘంలో కూడా మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అందరి యొక్క ఈ దీంట్లో ఉండేటువంటి యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా పై అధికారుల యొక్క మన్ననలు లభిస్తాయి. మీకు ముందర మీ మనస్సుకు మీరే ఈ నెలలో మనం బాగా ఆనందంగా పనిచేసాము, సంతృప్తికరంగా పనిచేసాము, తీసుకుంటున్న జీతానికి ఎక్కువగా పనిచేసాము మనం అనేటువంటి యొక్క ఆత్మతృప్తిని పొందుతారు ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి వాళ్ళు. వాణిజ్యంలో వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వాళ్ళకి కొంత ఆధ్యాత్మికత కూడా కలుగుతుంది. అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు బాగా ఉంటాయి, ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. మొత్తం మీద చూస్తే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జనవరి 2024 జనవరి నెల ఆనందదాయకంగా ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు రవి సంచారం. రవి ఎక్కడ? 6 వాడు. 6వ స్థానం వాడైనటువంటి యొక్క రవి 1 నుంచి 14 వరకు 2 గంటల 48 నిమిషాల వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశి అంటే మీకు 10ంటి సంచారం చేస్తూ ఉంటాడు. లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడని శాస్త్రం. కాబట్టి ఏమిటి ఆ లాభం? ఆయన ఇచ్చేటువంటి లాభము ఆరోగ్యమే. ఆరోగ్యం మహాభాగ్యం. మహాభాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతూ ఉన్నారు మీరు రవి సంచారం మూలంగా. తర్వాత 15 నుంచి మకరంలో ప్రవేశిస్తాడు. అదే మకర సంక్రాంతి పండగ, మనం చేసినటువంటి సంక్రాంతి పండగ. అంటే లాభంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే ఆ సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఎన్ని మేడలున్నా మెద్దలున్నా, ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద విల్లాలు ఉన్నప్పటికీ, కట్టలు డబ్బులు ఉన్నప్పటికీ, బంగారం కేజీలు ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ కూడా ఆరోగ్యం కనుక సరిగా లేకపోయినట్టయితే ఇవన్నీ కూడా ఏమీ ఉపయోగానికి రావు మనకి. కనుక అన్నింటికంటే ముఖ్యమైనటువంటి యొక్క భాగ్యం ఎవరయ్యా భాగ్యవంతుడు అంటే ఆరోగ్యం బాగా ఉన్నవాడు భాగ్యవంతుడు. అంతేగాని మిగతా వాళ్ళందరికీ డబ్బు దశకాల మూలంగా వాడు ధనవంతుడు కానీ అనేది కాదు. కనుక ఆ భాగ్యాన్ని మీరు ఈ యొక్క జనవరి నెల మొత్తం కూడా రవి మీకు చాలా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఆ ఆరోగ్య భాగ్యాన్ని పొందగలుగుతారు. అటే కుజగ్రహ సంచారం. కుజుడు ఎక్కడున్నాడు మీకు? కుజుడు ఎవరు మీకు అసలు? 2, 9 వాడు, ద్వితీయ భాగ్యాధిపతి. ఈయన ఎక్కడ ఉన్నాడు సంచారం? ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 10ంటి సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం బాగా ఉంటుంది. కుజుడు అనుగ్రహం బాగా ఉంటే వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. అట్లాగే ఎలర్జీ వ్యాధులను ఇచ్చేవాడు కుజుడు. అది రాదు ఎలర్జీ వ్యాధులు, ఎందుకంటే కుజుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఎలర్జీ వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలకి, రోగాలకి కుజుడే ఆధారం. కాబట్టి కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి మీకు ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ రక్తంలో నార్మల్గా ఉంటుంది. కొంతమందికి 6 ఉంటుంది, 7 ఉంటుంది, చాలా సన్నగా లీన్గా ఉంటాడు. వాడు ఎప్పుడూ కూడా ఈ ఐరన్ కంటెంట్ తక్కువ అన్నమాట. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగదు, చాలా లీన్గా ప్రతి చిన్న విషయానికి అలసిపోయినట్టుగా కనపడతాడు. అది లేకుండా కుజుడు యొక్క ఆ సంచారం బాగా ఉంటుంది, మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు 3, 8 వాడు, తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 1 నుంచి 19 వరకు వృశ్చిక రాశి అంటే 9ంటి సంచారం చేస్తూ ఉంటాడు. 9ంటి కనుక గోచార శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. కాబట్టి శుక్రుడు సంచారం బాగుంది. 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 10ంటి సంచారం చేస్తూ ఉంటాడు. సామాన్యమైనటువంటి యొక్క సంచార ఫలితాలు ఉన్నాయి. కనుక శుక్రుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా స్త్రీలందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి ప్రయోజకారకమైనటువంటి యొక్క పనులు జరుగుతాయి. చాలా బాగా ఉంది శుక్రుడి యొక్క ధ్యానం, శుక్రుడి యొక్క సంచార ప్రభావం స్త్రీల మీద. ఎందుకంటే ఒరిజినల్గా శుక్రుడే స్త్రీ గ్రహం కనుక స్త్రీలకు చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి. ఇంకొకటి కళాకారులకు కూడా బాగా ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా కళాకారుల యొక్క దీనికి ఆ విద్య రావడానికి కారకుడు శుక్రుడే. శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా, చిత్ర పరిశ్రమలో కూడా అక్కడ ఉండేటువంటి యొక్క నటీనటులు కానీ, మరి సినిమా దర్శకులు కానీ
సంగీత దర్శకులు కానీ, పాటల రచయితలు కానీ, కథా రచయితలు కానీ ఎవ్వరికీ కూడా ప్రవేశం కూడా ఉండదు స్టూడియోలో, శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రవేశం చేసి ఇప్పుడు సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళు, దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుక్రుడి అనుగ్రహం ఉన్నది, లేకపోతే గేట్ లోపలికి కూడా వెళ్ళలేరు. అది బాగుంది. శుక్రుడి యొక్క సంచారం బాగా ఉంది మీనరాశి వారికి. తర్వాత బుధుడి యొక్క సంచారం. బుధుడు 4, 7 వాడు 1 నుంచి 9 వరకు కూడా వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృశ్చికం అంటే 9 సంచారం చేస్తూ ఉన్నాడు. సామాన్యమైన ఫలితం. 9వ తారీఖు నుంచి ఉదయం 7:01 దగ్గర నుంచి ఆయన 10 సంచారం చేయబోతూ ఉన్నాడు. 10 అంటే ధనుర్రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు. 10 కనుక బుధుడు సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. సో ఇందాక 1 నుంచి 9 వరకు కూడా భాగ్యంలో ఉండి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే 9వ తారీఖు ఉదయం 7:01 దగ్గర నుంచి కూడా 10 ధనుర్రాశిలో సంచారం చేసి శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మొత్తం మీద బుధుడి యొక్క సంచారం జనవరి నెలలో ఈ యొక్క మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. బాగా ఉంది. ఏమిటి ఈయన ఇచ్చేది మనకి? బుధుడు బాగా ఉందండి అంటూ ఉంటే అసలు ఆయన ఇచ్చేది ఏమిటో చెప్తే బాగున్న దానికి ఆనందపడతాం. బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారం చాలా బాగా ఉంటుంది. తర్వాత విజ్ఞానదాయకుడు. ఏది మంచి ఏది చెడు, ఏ మార్గంలో పెడితే మనకి బాగా ఉంటుంది అనేటువంటి యొక్క దాన్ని ధర్మాధర్మాల గురించి మనకి ఆ విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు. అది గొప్ప విశేషం. అది లభిస్తుంది మీకు. అలాగే చాలా శాంత పురుషుడు బుధుడు. సౌమ్యంగా ఉంటాడు, చాలా నిదానంగా ఉంటాడు. అటువంటిది ఆయన సంచారం బాగా ఉన్నటువంటి రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇస్తాడు. ఇది బుధుడి యొక్క ఫలితం. ఓవరాల్గా బుధుడి యొక్క ఫలితం మీనరాశి వారికి బాగా ఉంది. గురువు యొక్క సంచారం. గురువు మీ రాశి ఓనరే, మీ రాశ్యాధిపతి. మీనరాశికి రాశ్యాధిపతి గురుడు. 10 వాడు కూడా వాడే. మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన మొన్నటిదాకా రాహు కలిసి ఉన్నాడు, ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయినాడు వాడు రాహు. ఒక్క గురువు ఒకడే ఉన్నాడు అక్కడ. కాబట్టి గురువు యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 2 సంచారం చేస్తూ ఉన్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 2 అంటే ఏమిటి? కుటుంబ స్థానం, ధనస్థానం, విద్యాస్థానం, వాక్కు స్థానం. అసలు వీటికి కారకుడే గురువు. కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలోనే ఉన్నాడు. ఇంకేం కావాలండి? మీనరాశి వారికి చాలా బాగా ఉంది. పైగా రజితమూర్తిగా కూడా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. గురుబలం చాలా బాగా ఉన్నది మీనరాశి వారికి. గురుబలం బాగా ఉంటే మిగతా ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా కానీ మనం ఏం పెద్ద ఖాతరు చేయాల్సిన పని లేదు. అంటే గురువు సర్వశుభుడు కాబట్టి ఆయన యొక్క శుభత్వం మిగతా గ్రహాలు మనకు అననుకూలమైన సంచారంలో ఉన్న ఇబ్బంది ఏం లేదు. గురుబలం చాలా బాగా ఉంది. అందులో రాశ్యాధిపతి అయినటువంటి వాడి యొక్క బలం బాగా ఉంటే మీనరాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి నెల మొత్తం మీద. అట్టగా శని సంచారం. శని 11, 12 వాడు. లాభాధిపతి, వ్యయాధిపతి. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 12 వాడు 12లో సంచారం చేస్తూ ఉండి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. వీళ్ళకి కూడా చాలామంది మీనరాశి వారికి 12 శని ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని దోషం ఉన్నది మనం ఎన్ని మాట చెప్పినా మీకు వర్తించదు నాయన, మీరు అదైనా పడవద్దని చెప్పినా ఇంకా ఉన్నదనే వాళ్ళు చెప్పు. ఎందుకంటే మెజారిటీ చాలామంది ఆ ఉన్నది అని చెప్పిననే చెప్పుకుంటున్నారు కాబట్టి మనం చెప్పింది కూడా వాళ్ళకి ఏమి ఎక్కదు. దయచేసి వినండి. మీకు మీనరాశి వారికి శని 12వ వాడు, లాభాధిపతి 12వ వాడు. కాబట్టి
12 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని దోషం మీకు వర్తించదు అని మళ్ళీ ఇంకొక మాట రీఇన్స్టేట్ చేస్తున్నాం. ఆ స్టేట్మెంట్ మళ్ళీ బలవత్తరంగా ఇస్తున్నాను అనమాట. మీకు లేదు, వర్తించదు. లేదంటే మళ్ళీ గ్రామటికల్ మిస్టేక్ వస్తుంది అక్కడ. కాబట్టి ఉన్నది కానీ అది మీకు వర్తించదు. రాహు యొక్క సంచారం అంటే పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు. ఆ రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో ఏ నక్షత్రంలో? రేవతి 4వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏమీ మనకి ఫలితాలు ఏమి ఉండవండి అని చెప్పినని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం R&D డివిజన్లో ఉన్నాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో కొత్త విశేషం ఏమిటంటే మీనరాశిలో సంచారం చేస్తున్నది ఈ యొక్క రాహువు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. మీనరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అందులో ఇటు యాంటీ క్లాక్ వైజ్గా వచ్చాడు కాబట్టి ముందు రేవతిలోంచి ప్రవేశం చేసిన తర్వాత చివరికి పూర్వభాద్ర నక్షత్రం నుంచి పక్క గడిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రేవతి 4వ పాదానికి తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఉండేటువంటి యొక్క పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు, ఆ మిగతా 2 నక్షత్రాలకి రేవతితోటి ఎలా ఉంటుంది అని చూస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది, అనుకూలంగానే ఉంటుంది. కనుక రాహు యొక్క స్థితి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మిగతా ఈ 2 నక్షత్రాలకి రేవతి నక్షత్రం బాగానే ఉంటుంది. ఇంకా కేతు ఎక్కడ? కన్యారాశిలో ఉన్నాడు. కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 7వ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏమండి. ఇప్పుడు ఈ దాంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి? చిత్తా నక్షత్రం. కన్యారాశిలో ఇటు యాంటీ క్లాక్ వైజ్గా వెళ్ళాడు కాబట్టి చిత్తా నక్షత్రంలో 2వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీనరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి మనకి? రేవతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది చిత్తా నక్షత్రము అని చెప్పాలి. పూర్వాషాఢ వారికి కూడా, పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి రేవతి నక్షత్రం వారికి, పూర్వభాద్ర నక్షత్రం వారికి కేతువు సంచారం చేసేటువంటి యొక్క చిత్తా నక్షత్రానికి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఇది 2 నక్షత్రాలకి కేతు సంచారం కూడా బాగా ఉంటుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది, ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉంది, వ్యవసాయదారులకి పర్వాలేదు. అలాగే స్త్రీలకి, కళాకారులకి మొట్టమొదటి 19 రోజులు కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత వ్యవసాయదారులకి కుజుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి బాగా ఉన్నది. న్యాయవాదులకి పర్వాలేదు. తర్వాత వైద్యులకి కూడా బాగానే ఉంది. వృద్ధులకి ఏమిటంటే కుజుడి యొక్క సంచారం పర్వాలేదు అనిపిస్తుందిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించండి, ఆహార నియమాలు పాటించండి. ఇప్పుడు మాసాధిపతులు పూర్వభాద్ర నక్షత్రం వారికి అంటే 4వ పాదం మాత్రమే ఉంటుంది. 1 నుంచి 12 వరకు కూడా రాహువు, 13 తర్వాత చంద్రుడు వస్తారు. పూర్వభాద్ర నక్షత్రం వారు మన లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. అలాగే రాహు యొక్క దీన్ని చదువుకోండి. అలా దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఉంది. తర్వాత ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, దుర్గా కవచం ఉంది. యూట్యూబ్ ఆన్ చేస్తే ఇవన్నిట్లో కూడా ఏదో ఒకటి తీసుకుని చదువుకోండి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు. 13వ తారీఖు నుంచి శుక్రుడు మాసాధిపతిగా వస్తాడు. కనుక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం
ఛాయామార్తాణ సంభూతం తము నమామి శనీశ్వరం. 21 పర్యాములు ఇది చదువుకోండి ఉత్తరాభాద్ర వారు. అలాగే తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యనారాయణమూర్తి వారు అష్టోత్తర శతనామావళి, ఓం సూర్యాయ నమః అని ఒక 21 నుంచి 108 పర్యాయం జపం చేసుకోవడం చక్కగా చేసుకోండి. అన్నీ చక్కగా కలిసి వస్తాయి. రేవతి నక్షత్రం వారికి 1 నుంచి 12 తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు. 13 తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు. వీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శని స్తోత్రం పారాయణ చేసుకోండి. తర్వాత ఆదిత్యోదయ స్తోత్రం ఒకటి, సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మీకు అందజేస్తాయి. అదృష్ట సంఖ్య మీనరాశి వాళ్ళకి 3. ఎట్లా చెప్తారండి 3, 4 అని చెప్పినానంటే, మీనరాశికి అధిపతి గురువు గారు కదండి, గురువు సంఖ్య 3 కాబట్టి అదే మీకు అదృష్ట సంఖ్య అవుతుంది, అందుకంటే వేరే ఏం లేదు. అదృష్ట సంఖ్య మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. తర్వాత 1, 2, 5, 9 ఆది సోమ గురు మంగళవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి. మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.